హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ 2024-25 ఇయర్కి సంబంధించి అప్లై చేసిన వారికి మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ యాక్సెప్ట్ అయిందా లేదా అనేది తెలుసుకోవచ్చు. ఒకవేళ యాక్సెప్ట్ అయ్యి ఉంటే ఎగ్జామ్ డేట్ ఎప్పుడు అనేది కూడా తెలిసిపోతుంది ఆటోమేటిక్గా. ఇన్ కేస్ రిజెక్ట్ కనుక అయితే రీజన్ మెన్షన్ చేస్తారండి. అంటే మీకు సిగ్నేచర్ ప్రాబ్లం వల్ల లేదంటే ఫోటో ప్రాబ్లం వల్ల దేనికో రిజెక్ట్ చేస్తారు కదా, రీజన్ కూడా తెలుస్తుంది. బట్ రిజెక్ట్ అయిన వాళ్ళకి ఇక మనం ఏం చేయలేం. ఈ సంవత్సరానికైతే ఇంకా మీకు ఆప్షన్ పోయినట్టే ఈ ఎగ్జామ్ రాసుకుంటాకి. ఇంకా నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ట్రై చేసుకుంటే అంతగా ఇంట్రెస్ట్ ఉంటే జీడీ మీద. ఓకే, ఇదొకటైతే గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్ డేట్ వచ్చేసి మనకు తెలిసిందే కదా, ఫిబ్రవరి 4 నుంచి 25వ తారీఖు వరకు. అలాగే మీకు మన టెలిగ్రామ్ ఛానల్లో మీకు ఇంపార్టెంట్కి సంబంధించి కరెంట్ అఫైర్స్, ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఎస్ఎస్సికి సంబంధించి ఉన్నాయి. మీకు అవి ఏమన్నా కావాలి యూజ్ అనుకుంటే ఓసారి చూడండి, అవి మీకు చాలా యూజ్ అవుతాయి. ఓకే ఫ్రెండ్స్, ఇక మెయిన్ టాపిక్లోకి చూసుకున్నట్టయితే వెబ్సైట్ వచ్చేసి ssc.gov.in వచ్చేసి పైన లాగిన్ అండ్ రిజిస్టర్ అని ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క యూజర్ నేమ్ అంటే ఇది రిజిస్ట్రేషన్ నెంబర్, ఆ తర్వాత కింద పాస్వర్డ్, ఈ రెండు ఎంటర్ చేసిన తర్వాత కింద క్యాప్చా ఉంటుంది. ఆ క్యాప్చా కూడా కరెక్ట్గా ఎంటర్ చేసేయండి. ఎంటర్ చేసి లాగిన్ అయితే క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ అడ్మిషన్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, ఇక్కడ సిటీజీడీ 2025 పేపర్ 1 అని చూపిస్తుంది. సో దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సింది ఏంటంటే మనం సిఏపిఎఫ్, ఓకే, సిటీజీడీ సిఏపిఎఫ్ కానిస్టేబుల్ సిపాయి నార్కోటిక్స్ అస్సాం రైఫిల్ అది ఉంది కదా, అది క్లిక్ చేసుకోండి. తర్వాత ఎగ్జామ్ ఇయర్ వచ్చేసి 2025ని సెలెక్ట్ చేసుకోండి. 2025ని సెలెక్ట్ చేసుకుంటేనే వస్తుంది. ఇక చెక్ స్టేటస్ అయితే నొక్కండి. ఇక్కడ ఇంకోటి ఏంటంటే నేను అప్లై చేయలేదు కాబట్టి నాకైతే చూపిదు. ఓకే, ఎర్రర్ అని చూపించింది. అదే మీకు అనుకో వచ్చింది. అర్థమైందా? ఎందుకంటే నేను అప్లై చేయలేదు కాబట్టి నాకైతే చూపిదు. సో మొత్తానికి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమైంది కదా. ఈ చెక్ చేసుకున్న తర్వాత ఇంకో విషయం ఏంటంటే మీ యొక్క ఎగ్జామ్ డేట్ తెలిసిద్ది. ఎగ్జామ్ యొక్క మీకు ఏ షిఫ్ట్ వచ్చిందో అవన్నీ తెలిసిద్ది. అదే మీకు ఫస్ట్ డేట్ అదే 4వ తారీఖునే వచ్చి ఉంటే కనుక మీకు ఎగ్జామ్ సిటీ కూడా తెలిసిద్ది. అర్థమైందా? ఇదొకటైతే గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు వచ్చింది ఏంటనేది ఒకసారి నాకు కింద కామెంట్లో చెప్పాలనుకుంటే చెప్పండి.